నమస్తే దోస్తులు, ఎట్లున్నారు? అందరు మంచిగా ఉన్నారా? ఇవాళ తెలంగాణలో ఉన్న ముఖ్యమైన ముచ్చట్లేందో ఓసారి చూద్దాం. భారత్ ఫ్యూచర్ సిటీలో తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ మొదలైంది. తొలుత సమ్మిట్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన తెలంగాణ తల్లి చిత్రపటానికి సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తదితరులు నివాళులు అర్పించారు. ఇక ఈ సమ్మిట్ లో ఏర్పాటు చేసిన ఏఐ రోబో అతిథులకు స్వాగతం పలుకుంటా ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. తెలంగాణ అభివృద్ధి లక్ష్యంగా రేవంత్ సర్కార్ నిర్వహిస్తున్న తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ కు 45 దేశాల నుంచి వివిధ రంగాలకు చెందిన ప్రతినిధులతో పాటు దేశంలోన్న పలు రంగాలకు చెందిన పారిశ్రామికవేత్తలు, నిపుణులు, మేధావులు హాజరయ్యారు. తెలంగాణ ప్రగతి మీద చర్చా వేదికలలో తమ అభిప్రాయాలను, సూచనలను తెలియజేస్తారు. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ కు ప్రపంచ స్థాయిలో అత్యధిక ఏర్పాట్లు చేసింది రేవంత్ సర్కార్. ఏఐకి ప్రాధాన్యమిస్తూ 3D ప్రొజెక్షన్ ఏర్పాటు చేసింది. అదేవిధంగా తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు ప్రాధాన్యమిస్తూ ఏర్పాటు చేసిన పలు కార్యక్రమాలు ఆకట్టుకుంటున్నాయి. తెలంగాణ ప్రగతిని ఎప్పట్లెక్కనే జీర్ణించుకోలేని బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ మీద కూడా విషయం చెబుతుంది. బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు తదితరులు ఈ సదస్సును విమర్శించుకుంటూ మరోసారి విషయం జిమ్మే ప్రయత్నం చేసిండ్రు. అయితే ఈ కామెంట్ల మీద సొంత పార్టీలనే వ్యతిరేకత ఉన్నది. హైదరాబాద్ లోని అమెరికా కాన్సులేట్ జనరల్ కార్యాలయానికి వెళ్లే రహదారికి ట్రంప్ పేరు పెట్టాలని నిర్ణయం తీసుకున్నది రేవంత్ సర్కార్. ఆ రహదారిని డొనాల్డ్ ట్రంప్ అవెన్యూగా పిలువనున్నట్టు ప్రభుత్వ వర్గాలు వెల్లడించినాయి. తెలంగాణను పెట్టుబడులకు గమ్యస్థానంగా మార్చే వ్యూహంలో భాగంగానే ప్రభుత్వం ఈ వ్యూహాత్మక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. ఇక ఇయ్యాల తెలంగాణలో ముఖ్యమైన ముచ్చట్లు. మంచి ముచ్చట్లతోటి రేపు మళ్ళా కలుద్దాం. క్షణార్థులు.